మళ్ళీ మన మణి శర్మ గారు కంబ్యాక్ ఇచ్చారు భయ్య. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను బిఫోర్ వీడియోలో తిమ్మరాజపల్లి టీవీ వీడియోలో అంటే చిన్న సినిమాలను ఎందుకు ఆదరించట్లేదు జనాలు అనే టాపిక్ మీద ఒక వీడియో చేశాను. సో మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అందులో చెప్పాను చెన్నై లవ్ స్టోరీ మన కిరణ్ అబ్బవరం గారిది రాబోతుంది అనేసి. సో నాకు ఆ సాంగ్ అంటే ఒక సాంగ్ విన్నాను. సాంగ్ విన్న తర్వాత ఆ సాంగ్ ప్రమోషన్ వీడియో చూశాను. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అంటే ఫస్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్, ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన చాలా ఇయర్స్ నుంచి వెనకబడిపోయిన డైరెక్టర్. సో అన్ని వీడియోల గురించి ఏమో కానీ ఈ వీడియో మాత్రం నా పర్సనల్ ఎగ్జైట్తో మాట్లాడతాను. అంటే ఒక అభిమాని పైన ఎట్ ఎ టైం ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఉండే ప్రేమ ఎలాంటిది అంటే ఇప్పుడు నేను మాట్లాడబోయే మాటలో తెలుస్తుంది. మణి శర్మ గారు ఆయన ఇచ్చిన మ్యూజిక్, ఆయన ఇచ్చిన బిఫోర్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వండర్స్. అసలు ఫ్లాప్ అయినా కూడా ఆయన చేసిన మ్యూజిక్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటాయి ఆయన చేసే మూవీస్. సో ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మూవీ అంటే అది కూడా మన కిరణ్ అబ్బవరం గారి మూవీ. సో ఆయన మూవీలో మణి శర్మ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. ఆ సాంగ్ విన్న తర్వాత నాకు ఒక్కటే అనిపిస్తుంది, ఖచ్చితంగా ఇందులో సాంగ్స్తో మనం మిస్మరైజ్ అయిపోయి మళ్ళీ మన అంటే మన ఓల్డ్ జనరేషన్కి వెళ్ళిపోతాం. అంటే ఓల్డ్ జనరేషన్లో ఆయన ఇచ్చారు కదా బ్యూటిఫుల్ హిట్ సాంగ్స్, ఒకటా రెండా ఎన్నని చెప్పగలం. అలాంటి స్వీట్ మెమరీస్ మళ్ళీ చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్తో మన ముందుకు రాబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆ ఒక్క సాంగ్ విన్న తర్వాతనే అర్థమైంది నాకు. ఒక్క సాంగ్ విన్నాను, అట్ ఎ టైం ఆ సాంగ్ రిలీజ్ ఈవెంట్ కూడా చూశాను. అనంత శ్రీరామ్ గారు ఒక మాట అన్నారు, ఆ ప్రౌడ్ అనేది, గర్వం అనేది మా ఇద్దరి మధ్య లేదు, నేను ముందని మేము చూసుకోలేదు. సో సాంగ్స్ ఇంత బ్యూటిఫుల్గా రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కరెక్ట్ అండర్స్టాండింగ్ మా మధ్యలో ఉంది కాబట్టి మేము అంత అద్భుతంగా ఇచ్చామని చెప్పి ఇంకా వేరే ఆథరైజ్డ్ వాళ్ళ గురించి కూడా మాట్లాడారు. సో నిజానికి ఆ సాంగ్ విన్న తర్వాత ఒక ఓల్డ్ ప్యాటర్న్ అనే దానికంటే కూడా మన తీపి జ్ఞాపకాలు, మన పాత జ్ఞాపకాలు మనకు గుర్తుకొస్తాయి. ఆయన సాంగ్స్ వింటూ అప్పట్లో ట్రాక్టర్లు ఎక్కి ఎద్దుల ఎక్కి తిరుగుతుంటే ఆడుకుంటూ ఆయన పాటలు వింటుండే ఎంత బాగుంటుండే. మేబీ నాకు తెలిసి ఆ జనరేషన్లో ఇలా మొబైల్స్ అండ్ ఇవన్నీ కానీ వచ్చిండుంటే, ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు కానీ ఉంటే మణి శర్మ గారు ఈరోజు టాప్ మోస్ట్ డైరెక్టర్లో నెంబర్ 1గా ఉండేవారు. అంటే మిగతా వాళ్ళని తక్కువ చేస్తున్నాను కాదు నేను అనేది, వాళ్ళ పెట్టే ఎఫర్ట్ వాళ్ళది, వాళ్ళ క్రేజ్ వాళ్ళది. అండ్ మణి శర్మ గారి క్రేజ్ వేరు. ఆయనకి ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ బేస్డ్ చాలా అద్భుతంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మణి శర్మ గారు ఆ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారండి. నేను ఆ వీడియో క్లిప్ ప్లే చేయను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. అక్కడక్కడ ఏమన్నా చిన్నవి ప్లే చేయొచ్చు కానీ మొత్తం ప్లే చేయలేము. సో ఆయన ఇంటి దగ్గర కూర్చొని ఈగలు తోలుకుంటున్నాను. ఆ టైంలో నా దగ్గరికి రాజేష్ గారు వచ్చారు. సో ఆయన వచ్చిన తర్వాత ఏంటండి ఇలా వచ్చారంటే, నేను బేబీ సినిమా ప్రొడ్యూసర్నండి అని చెప్పారు. చెప్తే నేను ఈ విధంగా ఒక మూవీ చేస్తున్నా అండి, మీరు మ్యూజిక్ చేయాలి అంటే నా పాత హార్మోనియం పెట్టి కూడా ఎక్కడో పడేసానో కూడా గుర్తులేదు అని చెప్పాక ఆయన వెళ్ళి ఆ డస్ట్ అంతా తుడిచేసి తీసుకుని వచ్చి ఇచ్చాడు. అప్పుడు నేను మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేశాను అనేసి చెప్పారు ఆయన. నిజానికి నాకు ఆయన మాటలు విన్న తర్వాత చాలా అంటే చాలా బాధ అనిపించింది భయ్య. అంటే ఒక టాప్ మోస్ట్ డైరెక్టర్ ఒకప్పుడైనా మ్యూజిక్ డైరెక్టర్, అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ని ఇండస్ట్రీ గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తోపు ప్రొడ్యూసర్లు ఉన్నారు, కోట్లు ఇన్వెస్ట్ చేసి సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. మీకు కనిపించట్లేదా అలాంటి టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్? కొంచెం చూడండి వాళ్ళని చూసి వాళ్ళని కూడా కొంచెం బూస్ట్ ఇవ్వండి వాళ్ళకి. ఎందుకంటే జనాలకి ఓవరాల్గా కావాల్సింది ఒక మంచి మూవీ. ఆ ఒక మంచి మూవీ ఒక హీరోనే యాక్ట్ చేస్తే సరిపోదు, ఒక డిఓపీ చేస్తే సరిపోదు, ఒక రైటరే మంచిగా రాస్తే సరిపోదు, ఒక సెట్స్ మ్యాన్ కరెక్ట్గా సెట్ వేస్తే సరిపోదు.
ఎడిటర్ ఒక మంచి అద్భుతమైన ఎడిటింగ్ ఇస్తే సరిపోదు, ఒక డైరెక్టర్ మంచిగా డైరెక్ట్ చేస్తే సినిమా సరిపోదు, జనాలకు ఆడియన్ ఫీల్ అవ్వరు, దాన్ని వినడానికి కూడా అద్భుతంగా ఉండాలి. అలాంటి అద్భుతాన్ని మన మణిశర్మ గారు ఇవ్వడంలో 1000% బెటర్. కొంచెం ఆయన చూడండి, ఆయనకి కావాల్సిన ఎక్విప్మెంట్ మీరు ప్రొవైడ్ చేసి మీ విజన్ ఆయనకి చెప్పగలిగితే ఆయన స్టైల్లో అద్దిరిపోయి అవుట్పుట్ ఇస్తారు. సో ఆయన ఎందుకు మీరు దాకట్లేదు? కానీ చెన్నై లవ్ స్టోరీతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు. ఒకప్పుడు రిపీటెడ్గా సాంగ్స్ మనం వింటూ ఉండేవాళ్ళం, ఇప్పుడు మళ్ళీ అలాంటి రోజులు రాబోతున్నాయి. మణిశర్మ గారు ఇక మీరు మూవీస్ ఆపకుండా, చిన్నవని పెద్దవని చూడకుండా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోండి సార్. ఎందుకు మళ్ళీ రిపీటెడ్గా సాంగ్స్ వినమో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి దబిడి అని కొట్టేసే సాంగ్స్ లాంటివి కాకుండా మణిశర్మ గారి సాంగ్స్ వినే రోజులు వచ్చేసాయి. ఒక్కసారి చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్ మీరు చూడండి, మీకు ఫస్ట్ సాంగ్ నచ్చకపోతే నన్ను అడగండి. 1 కాదు 2 కాదు, దాదాపు 7 సాంగ్స్ ఉన్నాయంట. ఈ విషయంలో కిరణా బోరం గారు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. 6 సాంగ్స్ అని చెప్పారు స్టేజ్ మీద, లేదు 7 సాంగ్స్ అనేసి రాజేష్ గారు చెప్పారు బ్యాక్ సైడ్ నుంచి. సో సినిమాలో 7 సాంగ్స్ ఉన్నాయి అంటేనే నాకు ఒక తెలియని ఎగ్జైట్ భయ. ఎందుకంటే సినిమాకి ప్రాణం పోసేది సాంగ్స్. ఒకప్పుడు సిచ్యువేషన్ క్రియేట్ అయిన తర్వాత సాంగ్స్ వచ్చాయి, ఇప్పుడు సాంగ్స్ రావడానికి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు, సాంగ్స్ కూడా సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని వస్తున్నాయి. సో మణిశర్మ గారి మూవీస్లలో అలాంటి అబద్ధము, అలాంటి దూరి సాంగ్స్ రావడం, కావాలని సాంగ్స్ విరికియడం ఉండదు. ఆయన సాంగ్స్ ఇచ్చారు అంటే పర్ఫెక్ట్ రీజన్ ఉంటేనే ఇస్తారు. ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి సినిమా కథ మొత్తం వెళ్ళి చెప్పిన తర్వాతనే మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అయ్యేవారు. ఇప్పుడు బాబోయ్ ఇంకా అవన్నీ ఎందుకులేండి, అవన్నీ మాట్లాడితే అందరినీ నెగిటివ్ చేస్తున్నాం, మీ మణిశర్మ గారిని పైకి లేపేస్తున్నాం అనేసి చాలా మంది కామెంట్స్ కూడా పెడతారు. సో వాళ్ళ టాపిక్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. మణిశర్మ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. చెన్నై లవ్ స్టోరీ సినిమా హిట్ కొట్టబోతుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా కూడా సాంగ్స్ హిట్ అనమాట, ఆల్బమ్ హిట్. చెన్నై లవ్ స్టోరీ రాసి పెట్టుకోండి. మణిశర్మ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో ఖచ్చితంగా ఆయనకి ఆపర్చునిటీ ఇవ్వండి. ఆయన సత్తా ఏంటో చూపించుకుంటాడు. మీరు ఆయనకి ప్రొవైడ్ చేయాల్సింది ఏంటి అంటే ఎక్విప్మెంట్స్, మంచి స్టూడియో, మంచి ఎక్విప్మెంట్స్. ఆయన ఏది అడుగుతారో అది మీరు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయండి, వదిలేసేయండి. ఆయనకి ఫ్రీడమ్ ఇవ్వండి, కుమ్మి అవతల పడేస్తాడు. అది మళ్ళీ మనకి చెన్నై లవ్ స్టోరీలో కనబడుతుంది. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. మణిశర్మ గారు అయితే మాత్రం మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు భయ్య. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో జస్ట్ 150 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే 1K మైల్ టోన్కి జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్ రీచ్ అయిపోద్ది. సో అది చేయాల్సింది జస్ట్ మీరే. సబ్స్క్రైబ్ టక్ కొట్టేసేయండి అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో హైప్ బటన్ అనేది ఇంకా మనకు రాలేదు, అది కూడా రావాలి అంటే మెల్లమెల్లగా ముందుకు వెళ్తూ ఉంటే వస్తుంటుంది. సో ఇది గైస్ ఇవాళ టాపిక్ ఎలా అనిపించిందో దీని కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.